ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేల్కొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడునండ్రి. యేసు అతని మరణం గూర్చి మాట చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పాను అనుకున్నారు. కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిద్దుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదమని తన తోటి శిష్యులతో చెప్పాను. 17 యేసు వచ్చి అది వరకే అతడు 4 దినముల సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. బేతనయ యెరూషలేముకు సమీపమై ఉండెను, దాని ఇంచుమించు కోసెడు దూరం గనుక యూదుల్లో అనేకులు సౌదుని గురించి మార్తను మరియను పరామర్శించుటకి వారి ఇద్దరికి వచ్చిండు. మార్త యేసు వచ్చుచున్నాడని ఎదుర్కొంటకి వెళ్ళను, కానీ మరియ ఇంట్లో కూర్చుంది. మార్త యేసును చూచి, ప్రభువా, నీవు ఇక్కడుండి ఎడల నా సహోదరుడు చావకుండాని, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించనని ఎరుగుదును. యేసు నీ సహోదరుడు మరలా లేచిన నామతో చెప్పగా మార్త ఆయన చూచి, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునని. అందుకు యేసు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అని క్రీస్తుని నమ్ముచున్నాను ఆయనతో చెప్పాను. తండ్రి, నీ వాక్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో నీ ఆత్మ ద్వారా నాటుమని, వాళ్ళకి వాళ్ళ అంతరంగ పురుషునిలో ఆ శక్తి, ఆ విశ్వాసం, ఆ హోప్, ఆ ధైర్యం, కాన్ఫిడెన్స్ను అనుగ్రహించమని, వాళ్ళ మైండ్స్ను రెన్యూ చేయమని తండ్రి, నూతనపరచమని. మా ఆలోచన విధానం కాదు, కానీ నీ వాక్యం ఏంటో అది నువ్వు, నీ మాట, నీ స్వభావం, అది వాళ్ళు రూపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. అందరు సెటిల్ అయినట్టేనా? పోయిన ఆదివారం ఇక్కడ స్టార్ట్ చేసాం, మంగళవారం కల్లా తుఫాన్ పట్టుకుంది, అందరు ఏదేదో అయ్యారు. మళ్ళీ వచ్చాం ఆదివారంకి. ఒక్క వారంలో ఎన్ని చేంజెస్. ఈ గ్రౌండ్ కూడా నిండిపోయింది, వీళ్ళు ఈ వాటర్ని పంప్ చేశారు బయటికి. సరే, వాక్యం లోపలికి వెళ్దాం. వాక్యం ఏం చెప్పాలో, అంటే పేరేం చెప్పాలో నాకు అది అర్థం కాదు. విశ్వాసం అనే దాన్ని టచ్ చేద్దాం, కానీ నేను ఏదో రెవల్యూషన్ టైప్లో కాకుండా విశ్వాసం వచ్చే టైప్లో చెప్తాను. ఓకే, సోషల్ చేస్తాను, నాట్ ద సైన్స్. మనకి చూడండి, ప్రతి ఒక్క వ్యక్తికి లైఫ్లో
ఛాలెంజెస్ ఉంటాయి, సెట్ బ్యాక్స్ ఉంటాయి. సెట్ బ్యాక్ అంటే మనం ఒకటి అనుకొని ప్రయత్నిస్తాం, కానీ ఎదురు దెబ్బ తగులుతుంది. ఓకే, ఇప్పుడు అందరి లైఫ్ అందరు అనుకున్నట్టుందా చెప్పండి? ఎక్కడ మొదలు పెట్టామో ఎక్కడో పోయి లాంచ్ అయినట్టు ఉంటుంది. ఓకే, అన్ని సెట్ బ్యాక్స్. సెట్ బ్యాక్స్ అంటే మనం అనుకున్నది జరగదు, ఏదో సంథింగ్ బ్యాడ్ జరిగిద్ది. అంతా జీవితాన్ని బాగు చేసుకుందామని ఒకవైపు వెళ్తుంటే సడన్గా ఒక విపత్తు వచ్చింది, అంతే, మన కోర్స్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది, ఏం చేయాలో అర్థం కాదు. సో ఇలాంటివన్నీ లైఫ్లో జరుగుతుంటాయి. అవన్నీ ఎందుకు వస్తాయి అని అంటే, చూడండి, ఏది కూడా మన జీవితాన్ని అదేమంటాం, యాక్సిడెంటల్గా రావు, బై డిజైన్ అలా అవుతాయి. ఓకే, దేవుడు ప్రణాళికను బట్టే మనం వెళ్తూ ఉంటాం. వాటిల్లో ఆయన ప్రణాళికలో ఆయన మన గురించి అంతా మంచి ఆలోచించుంటాడు, మంచిగా చేసుంటాడు. కానీ ఆయన అంత మంచి ఆలోచించినా మనం వెళ్ళే పయనం, జర్నీ మాత్రం మంచిగా ఉండదు. ఓకే, దేవుడు మంచి రోజుల్ని ఇస్తానన్నంత మాత్రాన దానిలో వెళ్ళే దారి మంచిగా మాత్రం ఉండదు. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళకి కష్టాలు ఉంటాయి, ట్రబుల్స్ ఉంటాయి. కానీ ఒక క్రిస్టియన్ అందరూ ఎదుర్కొన్నట్టు ఎదుర్కోకూడదు. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు లోకంలోకి పరిగెత్తాలి. ఓకే, మనం దేవుడి దగ్గరికి పరిగెత్తాలి. రెండింటికి చాలా తేడా ఉంది. ఓకే, మనం కూడా లోకంలోకి పరిగెత్తామనుకుందాం, తప్పక దేవుడి దగ్గర పరిగెత్తాల్సి వస్తుంది తర్వాత. ఓకే, మస్ట్ అయిపోతుంది. చూడండి, నేను చాలామందిని చూస్తూ ఉంటాను, అందరికీ సవాళ్ళు వస్తాయి, ఛాలెంజెస్ ఉంటాయి. అందరిని చూసాను, 100లో 100 మంది ఉండరు, 1000లో ఒకడు ఉంటాడేమో, 10,000లో ఒక 2-3 ఉంటారేమో. ప్రతి ఒక్కడు 99.9% సక్సెస్ రేట్ సాతానికి. హిట్, ఆల్ టైమ్ హిట్టే. ఎప్పుడు వాడు అటాక్ చేసినా కానీ హిట్టే అవుతాడు మోస్ట్లీ. ఫ్యూ పీపుల్ తప్పించుకుంటారు. ఓకే, విశ్వాసంలో గెలుస్తారు. కానీ చాలామంది అది విశ్వాస దారిని వదిలిపెట్టి వాళ్ళ సొంత దారిలో వెళ్తారు. చూడండి, ఇప్పుడే చదువుకొని బయటకు వచ్చాం, వాళ్ళందరికీ ఉన్న ఛాలెంజెస్ ఏముంటాయి? ఉద్యోగాలు ఉంటాయి. సరే, ఉద్యోగం వచ్చింది ఏముంటుంది? పెళ్ళి అయిన తర్వాత పిల్లలు లేరు, పిల్లలు తర్వాత కెరియర్ గురించి, జీవితాన్ని ఎట్ట సెటిల్ చేసుకోవాలి, అదే అయిన తర్వాత సెక్యూరిటీ కావాలి, ఇల్లు, పొలం, ఆస్తి, ఇవన్నీ కావాలి, తర్వాత పిల్లల గురించి, ఇదే బతుకు. ఓకే, దీనికి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని పాటలో ప్రజలు. నీ కోర్స్ వచ్చి నువ్వు కంప్లీట్ చేసుకొని పోతున్నావు అంతే, రైట్? కానీ దీనిలో అందరు వెళ్ళిందే కదా, ముందు మీ వాళ్ళందరూ వెళ్ళిందే కదా, నీ తల్లిదండ్రులు. నీకేంటి కొత్తగా డిఫరెంట్ అసలు? మళ్ళీ నీకు వచ్చేటక్కడికల్లా ఏదో ఒక కొత్త ఇది జరిగిపోయిందా? అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు జ్ఞానం వేరు, నీకు ఇప్పుడున్న జ్ఞానం వేరు కదా. సో ఈ టైమ్స్లో ఏమైందంటే, డెవిల్ ఒక స్ట్రాటజీ అప్లై చేస్తాడు, సాతాను. దాన్ని అంటే కొంతమంది జీవితంలో జరుగుతున్నాయన్నీ ఎందుకో జరుగుతున్నాయి అనుకుంటారు, దానికి ఆన్సర్ తెలియదు. मेरी मम्मी को ना बचपन से ही पानी बहुत पसंद है, तो मैंने प्राइवेट पूल वाला विला बुक. సాతాను ఏం చేస్తాడంటే, ఒక పద్ధతి ఉంటుంది అన్నమాట మనల్ని పట్టుకోవటంలో. నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఈరోజు నేను ఒకటి ట్రై చేస్తాను, ఉచ్చేస్తాడు, అది ఒక స్టైల్. ఓకేనా? డిసీవ్ చేస్తాడు,
అది ఇంకో స్టైల్. ఫైట్ చేస్తాడు, ఇట్స్ ఎ డిఫరెంట్ స్టైల్. కానీ ఇంకోటి చేస్తాడు, అది భలే విచిత్రంగా ఉంటుంది, వెరీ టాలెంటెడ్గా. అది సాతాను ఒక్కడికే వచ్చు. మన లైఫ్లో నేను సేవకి రాకముందు అందరూ నాకన్నా ధైర్యవంతులే. ఓకే, నేనే ఆడపిల్ల పెరిగినట్టు పెరిగాను, ఏమీ రాకుండా సుతపప్పులాగా వేస్ట్ ఫెలో. నేను హేమీలందరూ సేవ చేస్తుంటే నేను చూసి ఇట్లా అనుకున్నా. తర్వాత ఒక పరిస్థితి వస్తే, ఈరోజు తినటానికి రూపాయి లేదనుకుందాం, వాడు జంప్ అయిపోతున్నాడు, అంత బలవంతుడు, దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతున్నాడు. దెన్ ఐ కేమ్ టు నో, రియల్ బలం అనేది వీరుణ్ణి సూర్యుడిని అంటే రాదు. ఆ పరిస్థితిని దేవుడితో హ్యాండిల్ చేయడానికి యేసు ప్రభు అంత ధైర్యం ఉండాలి. ఐ మీన్ టు సే, ఆయన చేసిన ధైర్యం ఉండాలి, లేకపోతే ఎదుర్కోలేరు. ఎంతమందిని ఆ రోజు అసలు పెట్టాను, ఈరోజు చూస్తున్నాను. ఫస్ట్లో ఒక్క వ్యక్తి పడిపోతే, దేవుడిలోకి వచ్చి ఒక్క వ్యక్తి పడిపోతే నాకు భలే బాధేసేది, అయ్యో ఫెయిల్ అయ్యాడే అని. ఇప్పుడు అలవాటు అయిపోయింది బాగా, వీడు ఎప్పుడు పడిపోతాడని ఫస్టే నాకు తెలిసిపోతుంది. ఓకే, ఉంటాడో పడతాడో. నా బుక్ పడే వాళ్ళ బుక్ ఎక్కువైపోయింది. నెక్స్ట్ కష్టం, ఎందుకంటే మీ ధైర్యం, మీ తెలివితేటలు, మీ సామర్థ్యం అన్ని చోట్ల పనిచేస్తాయి, కానీ బట్ నాట్ విత్ ద డెవిల్ ఆర్ విత్ గాడ్. దేవుడితోనూ సాతానుతోనూ మన ధైర్యం, మన తెలివితేటలు పని చెయ్యవు. ఓకే, సో డెవిల్ వాడే టెక్నాలజీ ఏంటి అని అంటే, ట్రాప్లు తీసి పక్కన పెడితే ఒక స్ట్రేంజ్ విధానం వాడతాడు, మనం అది గమనించం. మీరు ఇంక నుంచి దాన్ని బాగా ఫోకస్లో పెట్టండి. మనం అదే, కానీ అది సాల్వ్ చేసుకోవాలని మనకు అనిపించదు. సో మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటంటే ఫియర్, భయం. ఇంకా కరెక్ట్గా చెప్తా, సాతాను ఏం చేస్తాడు, దాన్ని ఏమంటారంటే కన్స్ట్రక్షన్ అంటారు. అంటే ఇప్పుడు ఏ వ్యక్తినైనా, ఇప్పుడు ఒక ఎలుక ఉందనుకుందాం, ఒక ఎలుకనో ఓ పందికొక్కునో పాము ఏం చేస్తుంది చెప్పండి? కాటేసిద్దా? ఏం చేస్తుంది ఫస్ట్? హలో కమాన్, మనందరికి పాము కాటేసిద్దని తెలుసు, ఇంకోటి కూడా చేసిద్ది. ఏం చేసిద్ది కదా? మెల్లేస్తుంది కదా, చుడుతుంది కదా. ఎందుకు? దానికి పని పట్టలేదా? అది పవర్ఫుల్ అయితే ఎందుకు కాటేయకూడదు? ఎందుకు చుడుతుంది? అది ఈరోజు సాతాను టెక్నిక్ ఏంటంటే, మనకు ఊపిరి అందకుండా చేయటం. అర్థమవుతుందా? నువ్వు పీల్చుకోవాల్సింది పీల్చుకోకుండా చేయటం. పోరాడు సర్టెన్ టైమ్స్, నీకు గాలి అందకుండా చేస్తాడు. కొంతమందికి ఊపిరాడిన సమస్యలు వస్తాయి. ఎస్ ఆర్ నో? తెప్పరెల్లులోపు ఇంకొకటి లేవకుండా ప్రార్థన రాదు. అప్పుడు గ్యాస్పింగ్ తప్ప ఏందో తెలుసా, గట్టిగా పెనేసాడు అనుకుందాం, ఊపిరి అందదు. అర్థమవుతుందా? సో మన స్పిరిట్ మ్యాన్కి ఊపిరి ఎప్పుడు అందదో మీకు తెలుసా? మన ఆత్మకి, మన శరీరానికి ఏం పీక పట్టుకుంటే, ముక్కు మూసుకుంటే గాలాడదు, ఉకిరి బిక్కిరిలు అవుతారు. మరి మన స్పిరిట్కి ఏమవుతుందో తెలుసా? ఇఫ్ యూ వాంట్ టు కన్స్ట్రిక్ట్, ఇప్పుడు ఈ చేతికి గట్టిగా దారం కట్టానంటే ఇది బ్లాక్ అయిపోద్దా లేదా? రక్తం అందదు కదా, ఇది పాడైపోతుంది కదా. ఇన్ ద సేమ్ వే మన ఆత్మలో కూడా సాతాను టెక్నిక్ అప్లై చేస్తాడు. ఓకే, మన యుద్ధోపకరణములు శరీర సంబంధంగా దేవుని ఎదురు దుర్గం పరద్రోజాలని శక్తి గలవని చెప్పి మనం ఫుల్ స్వింగ్లో ప్రార్థన చేస్తుంటే, ఒక మూల మాత్రం వాడు పవర్ఫుల్గానే ఉంటాడు.
ఓకే. సో స్పిరిట్లో ఏం చేస్తాడంటే మనల్ని, ఇప్పుడు ఒక పందికొక్కుని పాము చుట్టేసింది అనుకుందాం. ఏం చేస్తుంది పందికొక్కు? ఏమి లెట్ట పడుకొని ఉంటుంది, అంతేనా? ముందుకి వెనక్కి ఏమన్నా ఉందా? ఇంకదేం చేసిద్ది? సో పాము మెలేసినప్పుడు దాని ఇంటెన్షన్ ఏంటో తెలుసా? పందికొక్కు మీద భయపెట్టం, ప్యానిక్ అవ్వాలి. పందికొక్కు సగం దానికి హార్ట్ అటాక్ వచ్చింది, ఊపిరి ఆడదు కదా. అర్థమవుతుందా? సో సాతాను వాడే టెక్నిక్ ఏందో తెలుసా? మన ఆత్మకి ఊపిరి ఆడకుండా చేయటానికి. ఫియర్లో మనల్ని ఎట్లా పెట్టాలో తెలుసుకుంటాడు. ఇది మీ ఆత్మకి ఎక్కించినప్పుడు యు విల్ సఫకేట్. ఫియర్ అనేది మీ లోపలికి చొచ్చినప్పుడు నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తావు, కానీ నీ వల్ల కాదు. ఏమైపోతుందంటే నీ మైండ్ ఓవర్వెల్మ్ అయిపోయింది. అంటే ఆలోచనలతో నిండిపోయి చెయ్యి ఆడలేదు, కాలు ఆడలేదు, లేకపోతే ఎక్కువ ఆడిద్ది. ఓకే. సో సాతాను ఎలా ఒకటి జీవితాన్ని ప్యారలైజ్ చేస్తాడనంటే, ఓకే, వచ్చి నీకులా ఉంటాడు. ఏం చెప్పాను? అంతే. నిన్ను చంపేయాలంటే ఎలా ఉండాలంటే నీకులా ఉంటే చాలు. దాట్స్ హిస్ టెక్నిక్. అర్థమవుతుందా? సాతాను నిన్ను వేసేసేది ఎలాగా అని అంటే వచ్చి దిశ అని కాదు. రాకేష్, నువ్వు రాకేష్ కదా అంటాడు. నీకు తెలీదా నువ్వెవరు అంటాడు. అయిపోయింది. దేర్ ఎండ్స్ యువర్ చాప్టర్. నీ జీవితం అయిపోయింది. సాతాను టెక్నిక్ ఏంది? చూపిస్తే యూ విల్ సఫకేట్. చుట్టేటప్పుడు పాము ఏం చేస్తుంది తెలుసు? నువ్వు తెలుసు కదా పందికొక్కు నువ్వు అని దానికి చెప్పిద్ది అనమాట. ఓ పందికొక్కు కదా నేను, నువ్వు పాంగారు కదా. అర్థమవుతుందా? సో సాతాను మీ జీవితంలోకి ప్రవేశించాడనే దానికి సైన్ ఏంటంటే నువ్వు నీ గురించి ఆలోచించుకుంటావు. యుల్ వరీ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు ఏంటో చాలా జాగ్రత్త పడతావు, చాలా భద్రం చేసుకొని, చాలా అధిగమించి ఈ లక్షణాలన్నీ మీకు కనబడుతుంటే భయం అను వ్యాధి మీకు సంక్రమించింది, తగిలింది. ఓకే. సో ఫియర్ అనేది నేను భయపడలా, అది భయపెట్టేదిగా చెప్పాను కదా ఇందాకే. ధైర్యం అంటే లోకంలో ధైర్యం వేరు, భయం అంటే లోకంలో భయం వేరు, చీకటి అంటే భయం వేరు. అది నాట్ దిస్. నీకు అత్యంత భయం ఏంటో తెలుసా? నువ్వే. నాకు అది రాదు, నాకు చేత కాదు, నాకు ధైర్యం లేదు, నా వల్ల కాదు, నేను మొయ్యలేను, నాకు ఈ కష్టం. నా 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 ఏం చేశాడు చెప్పండి? సక్సెస్ఫుల్గా మిమ్మల్ని మీకు ప్రజెంట్ చేస్తే సఫకేషన్ విల్ స్టార్ట్. ఊపిరి ఆడగ చెమటలు బట్టి బీపీ పైకి వెళ్తుంది, డ్రాప్ అవుతుంది, నానా జరుగుతాయి. అర్థమవుతుందా? సో సాతాను వాడే స్ట్రాటజీ ఏంటి? మిమ్మల్ని మీకు ఎఫెక్టివ్గా చూపిస్తాడు, కానీ అది మిమ్మల్ని మీకు చూపిస్తున్నాడు అనిపించదు. ఓకే. యేసు ప్రభు దగ్గరికి పేతురు, నీకు దూరం అగ్గాక. ఏది? సో జీసస్ క్రైస్ట్ని ఎక్కడ ఊపిరాడకుండా చేయాలంటే
నువ్వు చచ్చిపో, దిగులు పడబాకు. సాధారణంగా మనుషులు ఏంటంటే ఆ భయం ఉంటుంది. వద్దు అట్లాంటి మాట్లాడుకో. వచ్చి పిలాతో నిన్ను చంపేయటం కానీ, అన్న కైప నిన్ను ఏదైనా చేయటం, డోంట్ వరీ. మీకు అర్థమవుతుంది కదా. అప్పుడు దేవుడు ఏమన్నాడు, సాతానా. సో సాతాను వస్తే ఏం తెస్తాడు? నీ శరీరాన్ని తెస్తాడు, నీ రూపాన్ని తెస్తాడు, నీ ఆలోచనను తెస్తాడు. వాట్ డూ యూ థింక్? మీ జీవితం గురించి మీరేమనుకుంటారు? అబ్బా ఒప్పులు ఊబి కష్టం, దీనిలోంచి మానవ మాత్రం నేను వెళ్తున్నది ఎట్లా అంటే అందరు వెళ్ళినట్టు కాదు. అబ్బా నువ్వు దీనికేనా ఇబ్బంది పడుతున్నావు, నాది ఎంతో తెలుసా? మళ్ళీ అప్పుల్లో పోటీ పెట్టుకోవటం. నీది 50 అయినా నాది 1.5. అయితే ఏంటి మళ్ళీ దానిలో పోటీతో నీకేం వచ్చింది? ఈవెన్ నాది 1.5 అనేవాడు కూడా సఫికేట్ అవుతున్నాడు. దీన్ని ఏం చేయాలి లోపలికి అర్థం కాదు. ఒకరోజు బాంబు వెళ్ళింది, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఏం జరుగుతుంది? సాతాన్ అనేవాడి ప్రజెన్స్ ఎట్లంటే లోపలికి వచ్చి భయాన్ని మీకు బొమ్మేస్తాడు. చూసావా, పొద్దున్నే లేస్తాడు. ఒకటి పక్కన నీకు అసలే చదువుకొని 10th ఫెయిల్, ఒకటి పక్కన ఎన్ని సున్నాలుంటే కోటి తెలియదు, కానీ వాడు నీకు ఎన్ని డిజిట్లో రాసిస్తాడు. నీకు మాత్రం చదువు వచ్చేసిద్ది ఆ దెబ్బకి. రాని విద్య అంతా వస్తుంది. అన్నీ బాగుంటాడు, వస్తాడు అంటే ఇప్పుడు దాకా బాగానే ఉన్నా, అసలు థింక్ చేయడు. నీ భార్య సంగతి తెలుసా? తెలియదు, చెప్పు నువ్వు. ఇప్పుడు వీడి లోతుల్లోకి వెళ్తాడు. ఏం చూపించాడు చెప్పండి? ఏమి చూపించాడు మీరు చెప్పాలి. వాడినే కదా వాడికి చూపించాడు. తనలో ఉన్న చెడునే కదా చూపించాడు, తనలో ఉన్న బలహీనతనే కదా ఎక్స్పోజ్ చేశాడు. సో సాతాను వస్తే మిమ్మల్ని బాగా ఎక్స్పోజ్ చేస్తాడు. విల్ షో హూ యు ఆర్. నువ్వు ఎవరన్నది నువ్వు తొలగిపోకుండా కాంక్రీట్ వేస్తాడు, అసలు సిమెంట్ చేస్తాడు ఆ పిక్చర్ని. ఓకే, కాబట్టి నువ్వు లైఫ్లో ముందుకు వెళ్ళకుండా ప్యారలైజ్ అయిపోతావు. ఇంక పొద్దున్న లేవటం, ఇదిగో 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 అది అవ్వదు. ఎట్నుంచి వచ్చింది చెప్పు? విడుదల ఎట్నుంచి అవుతుంది చెప్పు? నీ అబ్రహాం ఎట్నుంచి వస్తారు చెప్పు? పిల్లలు చెప్పు, నువ్వు చెప్పు. అవును రారు, సరే ఇంకెవరిని చూడాలి? నీ నాలెడ్జ్లో ఎత్తుక్కుంటావు. సో ప్రతి ఒక్క వ్యక్తి జీవితం స్టక్ ఎక్కడంటే భయంలో. కానీ అది భయం, మీ భయంగా ఉందా? భయంలాగా ఉండదు, కానీ సాతాను భయమే పెట్టాడు. అర్థమవుతుందా? రైట్. సో సాతాను వచ్చినప్పుడు మన లైఫ్ని ఎట్లా చూస్తామంటే మనలా చూస్తాం, మన తెలివితేటలో చూస్తాం, మన నాలెడ్జ్, మన ఎడ్యుకేషన్, మన చదువు, మన ఎబిలిటీస్ అన్నిటిలోంచి చూస్తాం. అప్పుడు అన్నీ రిజెక్ట్ అవుతుంటాయి, అన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎదురు దెబ్బ తగిలే కొద్దీ సాతాను సఫకేట్ చేసేది ఎక్కువైంది. నీకు ఎదురు తగులే కొద్దీ ఇది ఇంకా అయ్యే కొద్దీ వాడు చెప్పే ఎంత సత్యాలుగా, ఆత్మీయ సత్యాలుగా అనిపిస్తాయో అసలు. అప్పుడు నువ్వేమవుతావు అంటే ఇంకా డెత్, యుల్ డై. నువ్వు దాన్ని వదిలేసి పక్కకి వెళ్ళిపోతావు. ఇది నా వల్ల కాదు. సో అక్కడ దాకా తీసుకొని వెళ్తాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. బట్ అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో ముందుకు ఎక్కంది ఎందుకు? పైకి ఎదగంది ఎందుకు? ఎక్స్పాండ్ అవ్వంది ఎందుకు? సరే, లోట్లో ఉన్నాం, సమృద్ధిలోకి వచ్చేది. ఓకే, సిన్లో ఉన్నారు, దేవుని తెలుసుకునేది ఎట్లా, ఎదిగేది ఎట్లా, ఆయనలాగా మారేది ఎట్లా? ఓకే, గిల్ట్లో ఉంటాం, కండెమ్నేషన్. నేను ఇది చేసా, నేను అది చేసా. నువ్వు ఇది చేసావు, అది చేసావు అని నువ్వేమన్నా నీ జీవితానికి ఆడిటరా లెక్క మెయింటైన్ చేస్తున్నావు? కమాన్. ఇక దేవుడు ఏంటంటే నీ పక్కన తిరుగుతా లిస్ట్ మెయింటైన్ చేస్తుంటే నువ్వు పలానా రోజు పలానా చోటు. ఇది దేవుడు పనే. నువ్వు అనుకుంటావు ఆయన పని అని, అసలు ఆయన ఆలోచన అది కాదు. సాతాను నీకు వచ్చి చెప్పిందంటే ఈ పుస్తకం ఆయన చేతుల్లో ఉంటుంది, మొత్తం నోట్ చేసుకుంటా ఉంటాడు నీ గురించి. నువ్వు చూసిన దేవుణ్ణి కాదు, నువ్వు చూసిన నిన్ను నీకు చూపించాడు సాతాను, అంతే. కాబట్టి నువ్వు ఎన్నటికీ నీతిమంతుడు కాలేవు, ఎన్నటికి కాలేవు. బికాస్
నీకు అది చూపించి నువ్వు మారలేవని చూపించి ఒక పవర్ఫుల్ ఆయుధం ఆడాడు. దాన్ని ఏమంటారంటే దిక్కుమాలిన మనస్సాక్షి అంటారు. అది నీ మీదకి వాడగలిగితే అద్భుతంగా ఉంటుంది. యేసు ప్రభు వచ్చి నిన్ను ఎంత పరిశుద్ధపరిచినా మనస్సాక్షి విషయంలో నువ్వు న్యూనతాభావంలోనే ఉంటావు. అవును, కానీ నీ రైట్గా అదేమో ఇదేమో నువ్వేం చూస్తున్నావు చెప్పు? ఏమన్నా నువ్వేందో గొప్పగా ఊహిస్తున్నావా? యు జస్ట్ సీయింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు చూసుకుంటున్నావు అంతే. కానీ నన్ను నేను చూసుకుంటున్నాను. నా జీవితం ఎందుకు ఇట్ అయిపోయి అంతొద్దు. అసలు నువ్వు చూస్తున్న బొమ్మ చూడు అసలు. హలో, అర్థమవుతుందా? సో సాతాను వచ్చినప్పుడు సూపర్ పిక్చర్ పెయింట్ చేస్తాడు అనమాట. ఓకే, కొదువ, లేమి, గిల్టీ, కండమ్నేషన్, శిక్షావిధి, ఎవ్రీథింగ్, పాపం, ఉన్న చెడు మొత్తం మనలో ఉన్నాయన్నీ తీసి చూపిస్తాడు. ఇదిగో ఇది లేదు. అయితే దేవుడు మనతో వర్క్ చేసే స్టైల్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు మీకు ఒకటి సంవత్సరాలుగా ప్రయాసపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బట్ అవ్వట్లా. కారణం ఏంటంటే లోపల మీరు పెట్టుకున్న ఆ బొమ్మ దేవుడిది కాదు, మీది. ఓకే, సో ఆయన ఇవ్వాలనుకున్నా మీరు అందులో ఇరుక్కొని పోయారు. టుడే దాని నుంచి బయటికి వచ్చేది ఎలాగో చెప్తాం. కానీ చెప్పాను కదా, నేను సైన్స్ లాగా చెప్పను, సోషల్ లాగా చెప్తానని, మామూలు ప్లెయిన్ వర్డ్స్లో చెప్తాను. మనల్ని మనం ఇలా చూసుకుంటాం. సాతాను వచ్చి మనకు అలా చూపిస్తాడు. ఓకే, ఒక వ్యక్తిని ఎక్కడైనా మనం కొట్టలేం, కానీ తనకి చూపిస్తే కొట్టగలుగుతాం. ఒక వ్యక్తి ఎన్నైనా సంపాదించిన ఎంతకైనా కానీ అతనిలో ఒక లోపాన్ని మనం గనక పొద్దుగుకులు అడుగుతున్నాం అని అంటే వాడు సంపాదించి మొత్తం వదులుకొని అది మాత్రమే చూస్తాడు. ఆ కొదువు మాత్రమే చూస్తాడు, ఆ బలహీనత మాత్రమే చూస్తాడు. సూపర్ ఈజీ టెక్నిక్. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, మీరు ఎదుగుతున్నారు, పక్కన వాళ్ళు మీకు కుళ్ళిపోతోళ్ళు అని ఎందుకు అనిపిస్తుంది తెలుసా? నువ్వు అంత ఎదిగావు కాబట్టి నీ లోపం వాడు చెప్తున్నాడు కాబట్టి. తెలుసా? అర్థం కాలేదా? అన్నీ సంపాదించి అన్నీ కూర్చుంటావు, చూడరా వాళ్ళ కూతురు ఏమైందో. సో హీ వాంట్స్ టు టార్గెట్ యూ. నువ్వు చూడండి, నీకు చూపించాలి. నిన్ను హంబుల్ చేయాలి. హంబుల్ అనకూడదు, దేవుడు అది హంబుల్ కాదు, అది డిప్రెషన్ తీసుకురావటం, డిసప్పాయింట్మెంట్ తీసుకురావటం, సెట్ బ్యాక్ తీసుకురావటం. సో లేని ఏరియాని ప్రొజెక్ట్ చేయాలన్నమాట. అప్పుడు వాడు ఏమీ లేనోడుగా కనపడతాడు. ఓకే, వ్యసనం, కుళ్ళు ఉంటే ఆ పనులు చేస్తారు. ఓకే, కుళ్ళు అంటే ఇంకేమి లేదు, ఇదే నా దగ్గర లేదు, నీ దగ్గర ఉంది కాబట్టి నీ దగ్గర ఏదో లేదు, దాన్ని నేను చూపించాలి ఎత్తి, అంతకు మించేమిలా. ఓకేనా? అది చేసాడు, ఇది చేసాడు, అతను బాగాలేదు, సంపాదించాడులే, అటు సంపాదించి ముందు ఆయన ఇల్లుని చూసుకోమను, వాళ్ళ పిల్లలు తెలుసా. సో ప్రొజెక్ట్ దాట్. సో దాంతో నువ్వు ఆపాలనుకుంటున్నావు. అర్థమవుతుందా? సో దేవుడి స్టైల్ ఎలా ఉంటుందంటే, ఓకే, కాబట్టి ఈ ఫియర్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుంది, మన స్పిరిట్స్లోకి మన రక్తం ప్రవహించదు, అక్కడ గట్టిగా ముడేసినట్టు అయిపోయింది, మన ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళదు. అయితే దేవుడు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాడో తెలుసా? ఒక విశ్వాసి దీన్ని హీల్ చేసుకోవాల్సిన పద్ధతి ఎట్లా అంటే, నమ్ముతాం, పని చేయదు. ఓకే, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, ఇట్ విల్ నాట్ వర్క్. ఎందుకు పని చేయదంటే, చూడండి, ప్రార్థన చేయటంలో ఉంది, కానీ నువ్వు రాంగ్ వేలో ప్రార్థన చేస్తావు. బైబిల్ చదవటంలో ఉంది, బట్ తప్పుగా చదువుతావు. నమ్మటంలో ఉంది, బట్ రాంగ్ బిలీవింగ్, తప్పుగా నమ్ముతాం. ఓకే, నమ్మటంలో రైట్గా ఎట్ట నమ్మాలో తెలియదు.
సరైన విధానంలో ఎలాగ నమ్మాలనేది ప్రజలకి తెలియక వాళ్ళు పుట్టినప్పటి నుంచి పెరిగేదా వాతావరణం ఏంటి అని అంటే మొత్తం సరౌండ్ అయిందంతా ఫ్లెష్తోనే. కాబట్టి ఫియర్ తోటి, ఇప్పుడు మీకు ఫియర్ అంటే అర్థమైంది కదా, నువ్వు దాంతో పొసెస్ అయిపోయి ఉంటారు. ఏ దెయ్యము పట్టక్కర్లా, మనకి భయం పడితే చాలు. చూడండి, సాతాను కన్నా పవర్ఫుల్ ఫియర్, అది గుర్తుపెట్టుకోండి. సాతాన్ అనేవాడు కనపడితే మీరు ఫైట్ చేస్తారు, కానీ ఫియర్ అనేది కనపడితే కుంగిపోతారు. చెయ్య బుద్ధి కాదు, చెయ్యలేరు కూడా. అర్థమవుతుందా? అందుకే వాడు సూపర్గా ఆ టెక్నిక్ని వాడతాడు. ఓకే, యేసు ప్రభువును ఆపటానికి నువ్వు భయాన్ని వాడుతున్నావా? ఆయన ఎవరో ఆయనకి తెలియజేస్తున్నావా? హలో. సో దాని నుంచి బయటకు వచ్చేది ఎట్లా? ఓకే, మనకి దేవుడిచ్చిన వాగ్దానం లేదు, వాక్యం, ఈ వచ్చిన దర్శనం, కళ, నీ కెరియర్, వాట్స్ ఎవర్, దాన్ని సాధించేది ఎట్టా? దాన్ని మీకు వచ్చిన దర్శనానికి మీ మొహానికి ఒకసారి కాంట్రాస్ట్ పెట్టుకొని చూడండి, పక్కన పెట్టి చూడండి. దేవుడేమో అది చూపించాడు, నేనేమో ఎట్లున్నాను. ఓకే, దేవుడేమో అది చూపించాడు, నేనేమో ఎట్లున్నాను. మళ్ళీ చెప్తా, దేవుడేమో అది చూపించాడు, నేనేమో. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, ఇంకెక్కడికి వెళ్తావు? నీకు ధైర్యం సరిపోవట్లా దాన్ని నమ్మటానికి, దాన్ని చూడటానికి. సో ప్రజలందరికీ, ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, పిల్లవాడికి దెయ్యం పట్టింది, లూనటిక్, చాంద్ర రోగం కలిగిన వాడు అనమాట. అగ్నిలోనూ తరచుగా నీళ్ళల్లోనూ వేస్తాం చూసి, నీ వల్ల ఏమైనా అయితే మాకు సహాయము చేయమని. ఇంకా అతని హోప్స్ కూడా వెళ్ళిపోయినాయి. ఓకే, ఏమన్నా అయితే, అసలు నీ వల్ల ఏమన్నా అయిద్దా? అయితే ఏమన్నా మాకు సహాయము చేయమని చెప్పాను. ఆ పరిస్థితికి వెళ్ళిపోతారమంటే ఇంకా అసలు చేతులు ఎత్తేసి ఏమన్నా అయితే ఎక్కడుంచో ఎవడొస్తాడు మీకు సహాయం చేయటానికి? ఓకే, సో హౌ టు ఓవర్కమ్ దాట్? సో ఆ అన్బిలీఫ్ని చూడండి, ఆ ఫియర్నే దేవుడు అనేది అవిశ్వాసం అని. అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు, ఎందుకు భయపడ్డావు? ఆయన లేదు, ఎందుకు భయపడ్డారు మీరు అందరు? కాంట్ యూ హోల్డ్ యువర్ ఫెయిత్ అన్నట్టు. విశ్వాసం ఉంచలేరా? ఎప్పుడైతే విశ్వాసము లేదో మీకుంది మీ భయాలు. ఆ ప్రొటెక్షన్ అనే ఒక మెకానిజం. భయం అనేది ఎందుకో ప్రొటెక్షన్ లాగా అనిపిస్తుంది, అది ప్రొటెక్షన్ కాదు, నీకున్న ప్రొటెక్షన్ని తీసేయటం. ఓకే, సో ఎలా దాన్ని ఓవర్కమ్ చేస్తారు? దీనికి మనము, సాతాను వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఉంటే సాతాను ఆయన లైఫ్లోకి ఎలా ఎంటర్ అయ్యాడు చెప్పండి. యేసు ప్రభు జీవితంలోకి సాతాను ప్రవేశించిన మార్గం ఏంది? ఏ కోణంలో నేను ఈయనకి చూపిను, ఏ బొమ్మ నేను పిక్చర్ వేయను. ఓకే, ఇన్ ద సేమ్ వే దేవుడు ఎట్టుంటాడంటే, ఇతను ఎలా ప్రవేశించాడో దేవుడు కూడా అలాగనే ప్రవేశిస్తాడు. ఎందుకంటే ఇద్దరు ఆత్మ గలరు అనగా దర్శనం, మాట, వాక్యం, ప్రార్థన, అంటే ఏదైనా స్పిరిచువల్ థింగ్ ఉంటే అటు నుంచే వాళ్ళ ఎంట్రీ. మామూలుగా రాలేరు. సో ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, హౌ టు కమ్ అవుట్ అనేది. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, లాజరు చనిపోయాడు. మార్తా మరియా లాజరుని యేసు ప్రేమించింది. ఓకే, ఆయనకి బిల్లవడ్ అనమాట, ఆయన ఇష్టపడిన వ్యక్తులు, ప్రేమించిన వ్యక్తులు. ఆ కుటుంబంతో యేసు ప్రభు కొంచెం అటాచ్మెంట్ ఉంది. ఎప్పుడు యెరూషలేం రావాలన్నా కానీ బేతనీలో బస చేసేవాడు. సో బాగా క్లోజ్ ఫ్యామిలీ. అయితే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు యేసు ప్రభు వేరే దగ్గర ఉన్నాడు, లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన సందేశము ఒకళ్ళ చేత పంపించారనమాట. పంపిస్తే యేసుక్రీస్తుకు ఒక అతను వచ్చి చెప్పాడు, ఇదిగో లాజరు మృతి పొందాడు. అప్పుడు 11 తీయండి, జాన్ 11, యోహాను సువార్త 11 3. మీకు ఒక విషయం తెలుసా? సెంటిమెంట్ అనే ఒక డెవిల్ ఉంటుంది, మీకు తెలుసా?
మనకి చిన్నప్పుడు మన తల్లిదండ్రులు అన్నం పెట్టేటప్పుడు దాన్ని కొంచెం పెడతారు. ప్రతి ముద్దలో అల్లది లేకపోతే దేవుడా మనకి దానికి ఉన్న ఎడిక్షన్ ఉంటుంది మనుషులకి, సెంటిమెంట్లకి. 60 ఏళ్ళు వచ్చినోడికి కూడా సెంటిమెంట్లే ఉంటాయి. సిగ్గు లేదు, 60 ఏళ్ళు బ్రతుకుని చూసి కూడా ఇంకా సెంటిమెంటల్ ఫూల్ లాగా ఉన్నా. అంటే వాళ్ళ అమ్మ పెట్టింది అతను ఇంకా మానల 60కి కూడా. మళ్ళీ ఆయన చీచి అనాలి, భార్య కూడా వచ్చి 60కి. సిగ్గు లేదు అసలు, నాన్ సెన్స్. ఏంద్రా 60 ఏళ్ళ మధ్య వచ్చినంటే, నువ్వు నాకు కాఫీ పెట్టావా, అక్కడ పెట్టావా, వాళ్ళ అమ్మలో తాగే నానా అని కూర్చోవాలేమో పక్కన. ఉన్నాయా లేవా? సో దీనికి ఓ బొమ్మ, నీకు చాలా గర్వమే. ఆమె గర్వం ఉందో లేదో నువ్వు చూసావు. నీకు ఇదంతా సెంటిమెంట్ గోల. అసలు మీ ఫ్యామిలీని చూడాలి. అసలు అమ్మ నువ్వు నాశనం అయింది కాక నీ పిల్లలు నాశనం చేయబాక. సెంటిమెంట్ ఉంటే రూములోకి వెళ్ళి తలుపు వేసుకొని నీ మీద నువ్వు వేసుకొని ఆ జోకులు బయటికి కామ్గా వెళ్ళిపో. వెళ్ళి అనవసరంగా ఈ తెలియని పసిపిల్లల మీద నువ్వు సెంటిమెంట్లు వేసావంటే భ్రష్టు పట్టిపోతారు వాళ్ళు పెద్దయ్యాక. ఎంత గారాబం నువ్వు చేస్తావో అంత నాశనం వాళ్ళ నుంచి వస్తుంది. స్టాప్ సెంటిమెంట్స్. అర్థమవుతుందా? అది ప్రోడక్ట్ ఆఫ్ ఫ్లెష్. సరే అంటే నాకు ఈ మార్తం చూడగానే అవి తడతాయి గబక్కున. నట్టి రాస్కెల్. 3 అతని అక్క చెన్నెళ్ళు, ప్రవ్వా ఇదిగో ఎన్న అక్కడ నీవు ప్రేమించిన వాడకపోతే అసలు మనకు మనశ్శాంతి ఉండదు. నీకు అన్నం పెట్టాడు, నీకు స్పూన్ ఇదన్నమాట. ఆడు చచ్చిపోయాడని చెప్పొచ్చుగా. నీకు స్పూన్ ఇచ్చాడే, అప్పుడు నువ్వు అన్న. ఈమె కథనం నడకపోతే, నెరేటివ్ నడపకపోతే అసలు ఈ ఆడపిల్లలు వచ్చి దేవుడా ఏమి సరిపోతారండి సినిమా డైరెక్టర్లు వీళ్ళ ముందు. నీ నెరేషన్, నీ డైరెక్షన్, నీ స్క్రీన్ ప్లే ముందు ఎందుకు ఆడపిల్లలు డైరెక్టర్లు అవ్వరు? నీవు ప్రేమించు వాడు రోగి అయ్యాడు. తెలుగులో చెప్పొచ్చు కానీ చనిపోయాడు అంటే బాగలేదు లాజర్కి. అసలు ఈ డర్టీ ఫెలో నీవు ప్రేమించు వాడు ఎందుకు వాడింది చెప్పు. సో అతని అక్క చెల్లెండ్లు, ప్రభువా ఇదిగో. ఎవరు? అన్నదమ్ములా? ఇద్దరు ఉమెనే. కంట్రోల్ యువర్ సెంటిమెంట్స్ ఫస్ట్. ఓకే, ఏడుపు ముందు అమ్మాయి తర్వాత, ముందు అమ్మాయి ఉండి తర్వాత ఏడు. ముందు అసలు వచ్చి చెప్పేటప్పుడు నేను 2 నిమిషాలు తట్టుకోవాలి. వాళ్ళు ఏడిసి గొక్క ఆపాక అసలు అది ఏడుపులో మిస్ అయింది. ప్లీజ్ వీళ్ళు ఎంత ఏడిస్తే అంత మాటలు రావు. మళ్ళీ అదొక ట్విస్ట్. అందుకే పంపేవాడిని మగోడిని పంపారు. ఓకే, పాపం పంపినోండి ఆయన. అక్క చెన్నెళ్ళు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని అతని ఎద్దుకు వర్తమానం పంపిరి. యేసు అది విని ఏమైంది? వెయిట్ ఎ మినిట్. ఇక్కడ మార్తా మరియా ఉన్నారు. సిచ్యువేషన్ ఏంటంటే, పరిస్థితి ఏంటంటే లాజరు రోగి అయి ఉన్నారా? ఇప్పుడు మార్తా మరియా, ఈవెన్ లాజర్ బతికే ఉన్నాడు కాబట్టి వాళ్ళ మెంటల్ పిక్చర్ ఏం చెప్పండి, వాళ్ళ మనసులో కనపడుతున్న బొమ్మ ఏంటి చెప్పండి. వాట్ ఈస్ ద ఇమేజ్? అదే ద హోలింగ్. ఏది రోగి అయి ఉన్నాడు, అమ్మో చనిపోతాడేమో, అంతేనా? సో వాళ్ళు ఏం చూస్తున్నారు చెప్పండి? అతను చచ్చిపోతాడు చూస్తున్నారా, వాళ్ళకు వచ్చింది చూస్తున్నారా? టార్గెట్ ఇట్ ఫస్ట్. మీరు చూసేది మిమ్మల్నే, రోగాన్ని కాదు.
అర్థమవుతుందా? సో అప్పుడేం కను వీడు కూడా చచ్చిపోతే నాకు ఇంకెవడు ఉంటాడు, ఇదేగా చూసేది. నువ్వు చూస్తుంది ఎవరిని? పాప వాడు పోతాడని కాదు నీ కన్సర్న్, నీకెవడు లేడనేది నీ కన్సర్న్ అసలు. అంతే కదా, వాడు ఉంటే మనకెందుకు, పోతే మనకెందుకు, నాకేదో పోతుంది కాబట్టి కదా ఇదే అందరి ప్రేమ. ఇది ఈ లోకములో ప్రేమ అనగా. ఎందుకు చచ్చిపోయాడు, ఎందుకు చచ్చి, నువ్వు ఉండవా, వాళ్ళే నీకు ఉండాలా? ఎంత బ్యాడో ప్రేమ అనేది ఈ లోకంలో. ఒక పర్సన్ ఉన్నాడు, ఒకళ్ళ చర్చిలో వాళ్ళకి తనకి హస్బెండ్ లేడు, ఒక పాప ఉంది. చాలా టార్చర్ చేస్తున్నారు ఆమెని, వాళ్ళ జాబ్ రాకుండా ఇబ్బంది పెట్టారు జాబ్లో. అయితే నేను ఒక అన్నని అడిగాను, మనం తనకి హెల్ప్ చేద్దాం, నీకు వాళ్ళు ఇక్కడ క్లోపేటలో ఉంటారంట కదా, నీకు అతను తెలిసి ఉంటాడు అని, ప్రిన్సిపల్ అంటే ఇబ్బంది పెడుతున్నాడు ఆమెని. అన్నుండి, తమ్ముడు ఒక మాట చెప్తాను, ఆమెకు చేద్దామా అన్నాడు. చేద్దాం, పలానా పేరు చెప్పాను, తెలుసు అతను నాకు అన్నాడు. చేద్దాం కానీ ఒకటి చెప్తున్నా, ఆ అమ్మాయి వచ్చింది దేవుడి కోసం కాదు, తన కోసమే. అమ్మాయి దేవుడి దగ్గరకు కూడా వచ్చింది ఆ అమ్మాయి కోసమే. ఇలా దేవుడి దగ్గరికి రాకూడదు కదా. దేవుడి దగ్గరికి దేవుడు కావాలని వెళ్తే చేస్తాడు. ప్రతి ఒక్కళ్ళు ఇది కట్ చేసుకోలేరు వాళ్ళ లైఫ్లో, దే కెనాట్. ఓకే, నేను మిమ్మల్ని హర్ట్ చేస్తే సారీ, బట్ ఇది ట్రూత్. సత్యం బిట్టర్గా ఉంటుంది. మనల్ని మన చీటింగ్ నుంచి మనం ఎలా వేరుపడతాం? ఎందుకని దేవుడి దగ్గరికి వెళ్తున్నాం? ఎందుకని చర్చ్కి వస్తున్నాం? సగ్గం మంది వాగ్దానం, దేవుడు ప్రామిస్, నా జీవితాన్ని ప్రవచిస్తా. ఏందిరా నువ్వు ప్రవచించేది అసలు? నీ స్వార్థమేగా. సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దాట్. నువ్వు దాని నుంచి బయటికి రా. బయటికి వచ్చి 100 మందికి నేను అన్నం పెట్టాలి, లోకాన్ని మార్చాలి, మంచి ఉండాలి, నేను నిలబడాలి. ఇఫ్ దట్ ఈస్ యువర్ హార్ట్, యువర్ రైట్, గో గెట్ బ్లెస్డ్. అన్ని దీవెనలు నీకే కలుగును గాక. ఇప్పుడు ప్రతి ప్రవచనం నీదే. అంతేగాని ముష్టి నీ పెళ్ళాం బెడ్లకు సంపాదించడానికి దీనికి కలుగును గాక. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? అంత చిన్నదా దేవుడు ప్రామిస్? ఓకే, స్వార్థం. సరే, ఓకే. సో అతని అక్క చెల్లెలు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. ఓకే, సో మార్తా మరియా లోపల ఉన్న పిక్చర్ అర్థమైందా? వాడు కొంచెం బాగుపడతాడంటే వాడు అంటున్నాడు. ఇప్పుడు మన లోపల బొమ్మ ఏమైద్ది? వాడు అంటున్నాడో లేదో మనకి గుండె ఆగిపోయిద్ది కదా. అయిపోయింది. లాస్ట్ హోప్ కూడా ఏమైంది? అవుట్. సో లాజర్ దగ్గర నుంచి యేసుక్రీస్తు దగ్గరికి వర్తమానం తేటానికి వచ్చినోడు చెప్పేటప్పుడు కల్లా లాజరు చచ్చిపోయాడు. ఓకే, సో ఇప్పుడు మార్తా మరియా లోపల ఉన్న ఇమేజ్ ఏంటంటే వాళ్ళు ఒక వ్యక్తిని పోగొట్టుకున్నారు. ఓకే, దానికి యేసు ప్రభువు ఏడ్చాడు. ఏడవాలి, ఏడ్చే దగ్గర. కానీ ఏడుపులోనే జీవితం ఉండకూడదు. ఎస్ సార్, ఎవడు ఏడవాడు? ఏడ్సే. కానీ ఏడుపు జీవితం కాదు కదా. వాట్ నెక్స్ట్? నేను దానికి ఎవరు ఆపలా. తర్వాత ఏంది అది చెప్పు. ఏడ్చాక పూర్తిగా నెక్స్ట్ ఏందో చెప్పు. ఏడిపోయి అందరికీ చెప్పావు అనుకో, బాగుండదు.
ఓకే, సో మార్త మరియ లోపల మొత్తం పోగొట్టుకున్నట్టు, అరే లాజరు పోతే మొత్తం పోయినట్టు, జీవితం మొత్తం పోయింది. హలో, అంటే దేవుడు లాజర్నే వాళ్ళిద్దరికి యేసుప్రభువుగా పెట్టాడు, అంతేనా? చూడండి హౌ ది థింక్. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వర్తమానం వచ్చింది. యేసుప్రభు రెడీ, ఇప్పుడు యేసయ్య ఎలా చూపిస్తాడు చూడండి. రాగానే ఏమైంది అన్నాడు. అయ్యా మార్తా మరియా నన్ను పంపారు, నీవు ప్రేమించువాడు రోగి ఆయన. మళ్ళీ చెప్పు, నీవు ప్రేమించు లాజరు రోగి అయి ఉన్నాడు అని చెప్పేటప్పుడే లాజరు చచ్చిపోయింది. యేసు ప్రభు చూసేసాడు. ఉన్నారా? చూసి అఫ్కోర్స్ ఒక 2 days తర్వాత చచ్చిపోయాడు, 1-2 daysలో, అప్పుడు చనిపోలేదు. అయితే నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని చెప్పగానే యేసు ప్రభు చూశాడు. ఇప్పుడు ప్రజలందరికీ ఒక రోగం ఉంటే, ఒక సిచ్యువేషన్ ఉంటే ఎలా చూస్తున్నారు? ఇప్పుడు దేవుడు చూడండి, యేసు ప్రభు దగ్గరికి సేమ్ వర్తమానం వచ్చింది. మార్తా మరియలు చూసిందే ఇప్పుడు యేసుక్రీస్తు కూడా చూపిస్తున్నారు కదా. ఇప్పుడు యేసు ప్రభు దాన్ని ఎట్లా చూస్తున్నాడు చూడండి. సో నో ద కీ. జీవితంలో విశ్వాసానికి తాళం తెలుసుకోండి. ఏంటంటే దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడో నువ్వు దాన్ని అలా చూడటం నేర్చుకోవాలి. నువ్వెలా చూస్తావో చూడటం కాదు, హౌ గాడ్ సీస్ ఇట్. దేవుడు పలానా దాన్ని ఎలా చూస్తాడనే దానికి నువ్వు ఎదగకపోతే అది అవిశ్వాసం. ఓకే, మనల్ని మనం ఎలా చూసుకోవటం వస్తుందే, అదే భయం అంటే, అదే అన్బిలీఫ్ అంటే. కానీ దేవుడు ఈ పరిస్థితుల్లో ఏం చూస్తున్నాడు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తా. లాజరు రోగి అయి ఉన్నాడు అని చెప్పి ఒకడు చెప్తే వచ్చి యేసుక్రీస్తు, అవునా, ఇప్పుడు యేసుప్రభు మనలా లేడు, మార్చేసి ఈ వ్యాధి మరణార్థమే వచ్చినది కాదు, నేను అనవసరం గొప్పోడు అవటానికి వచ్చినట్టుంది అన్నాడు. ఇది దేవుడు కుమారుడు దానివల్ల మహిమ పడునట్లు దేవుని మహిమార్థమై వచ్చినది. ఓకే, సో ఇప్పుడు యేసు ప్రభు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఎట్లా, మీకు ఫుల్ ట్రబుల్, ఇరుక్కున్నారు గాలాట్లా, బట్ మీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మార్తా మరియా ప్లేస్లో నువ్వు ఉండు. యేసు ప్రభువే నీకున్నాడు, ఆయన నీ పరిస్థితిని చూస్తుంది వేరు, నువ్వు నీ పరిస్థితిని చూస్తుంది వేరు. సో యేసు ప్రభు వచ్చి చూసినప్పుడు మహిమ కనబడుతుంది నాకు. మీకు ఇంకొంచెం దగ్గర చేయాలి దీన్ని, మీకు ఇంకా అర్థం కాల. ఇప్పుడు మార్త ఉంది, వెయిట్, మన ప్రియతమ దరిద్రులను కూడా చెప్పాలి. ఆయన వచ్చి ఇదిగో మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అన్నాడు. నిద్ర వాళ్ళకి తెలుగులో చెప్తేనే అర్థం కాదైతే ఈయన ఏదో ప్రవచనాత్మక లాంగ్వేజ్లో చెప్పాడు. ప్రభు నిద్రించిన ఏడలు వాడు బాగుపడినా అన్నాడు. అరే సొంటల్లారా, మీకు ఏం అర్థమైంది, వాడు చచ్చిపోయాడు రా అన్నాడు. చచ్చిపోయాడా ప్రభు, ఇంకా మనం చేసేది ఏముంది అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు మీరు నమ్మునట్లు నేను అక్కడ లేనన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నేనేదో మాట్లాడుతున్నాడు, వాడు చచ్చిపోతే మనకు నమ్మకాలతో ఏం పని, మనకి ఈయనతో పని. సరే, ఇప్పుడు మిగతా శిష్యులందరికీ పోయాడా, లాజరు పోయాడా, అయిపోయింది, ఏం చేయాలా? వీళ్ళకు లాజరు పోతే ఇప్పుడు వీళ్ళ గుండె లబాడబా ఏంది తెలుసా? కొంపదీసి బేతనే రమ్మంటాడేమో, ఆ మాట మాత్రం అనుకుని చూసుకోవాలి. శవాన్ని చుట్టం కూడా వెళ్ళకూడదని వీళ్ళంతా చచ్చిపోయాడా, అందరూ గుసగుసలు, వాడు పోయాడు రా, ఈయన అనవసరం మనం కొట్టించున్నాడు, బేతనీయ తీసుకొని వెళ్ళి, అసలే ఈయనంటే రాళ్ళు రుదాం అనుకుంటున్నారు వాళ్ళు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు 14, కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, ఆయనను అతని యొద్దకు వెళుదుము రండి అని స్పష్టంగా చెప్పి బాంబేశాడు, ఆటం బాంబ్. ఓకే, అనగానే దిద్దు మనం తోమ ఆపుకోలేక తన్నుకుంటూ వచ్చినాం. అతనితో కూడా చనిపోవటకు మనం వెళుదాము రండి.
నిన్ను ఎవడు రా అసలు చచ్చిపోమంది? చెప్పు. మధ్యలో నీ ఆవేశం ఏంది? భయాలు బయటకు వచ్చినా లేదా? తను పడిపోతే పోయాడు, మనం పోయేటట్టున్నాం వాటితో. మీరు పేరు బయటకు వచ్చేసింది. తోమ, ఆయన్ని పెట్టుకొని మీరు ఎంతమంది కథలు నడుపుతున్నారు? ఇటు 12, అడ్డుకిద్దరు. అందరి ప్రపంచాలు మీరు చూసారా? అబ్బా సుందరంగా లేవు. ఎవడి బాధలు వాడికి ఎక్కువలా ఉన్నాయి. ఈయన మనం వెంబడిస్తున్నాం, ఈయన మనం చంపేటట్టు. ఈయన నమ్ముకొని ఎందుకు వచ్చామరా నాయన? రిస్క్లోకి వెళ్తున్నాడు. ఓకే, నిద్రించను నేను, ఆయన లేడు, మీరు నమ్మునట్టు. ప్రభువా, ఆ నమ్మకాల తర్వాత మా ప్రాణాలు. సో మీరు నమ్మునట్లు సరే. ఇప్పుడు దిద్దుమా తోమ, మీరు అందరూ భయపడరు కదా, పదండ్రా చచ్చిపోతాను గల్. అరే ఇది విశ్వాసమా భయమా? ఇది భయమా విశ్వాసమా? వీళ్ళ రకాల భయాలు ఉన్నాయి. మొత్తం కలిసి వెళ్తున్నారు. ఇప్పుడు మార్తా మరియా, ఓకే, మార్తా మరియా హృదయంలో ఫియర్ ఏంది? చచ్చిపోయాడు, అవుట్. రెడీయా? యేసు ప్రభు చూడండి, బాగా ఇది మీ హృదయంలో రాసుకోండి. మీ పరిస్థితి ఎట్లుందో సేమ్ అలా ఆ పరిస్థితులు ఉన్నప్పుడు గాడ్స్ ఇమేజ్ ఎట్లుంటుంది తెలుసా? దేవుడు వచ్చేది ఎట్లుంటుంది తెలుసా? దేవుడు వచ్చి, మార్తా ఎప్పుడు నువ్వు చూడలా, ఎప్పుడు నువ్వు వెళ్ళలా. ఆ పరిస్థితుల్లోకి యేసుక్రీస్తు వచ్చే విధానం చూడండి. హౌ గాడ్ కమ్స్ ఇన్ యువర్ సిచ్యువేషన్. దేవుడు మీ పరిస్థితుల్లోకి ఎలా ప్రవేశిస్తాడనేది. ఆయన దానిలోకి వచ్చి, నీ సహోదరుడు బతుకును. ప్రభువా ఎట్లా చూసావు అసలు? ఇది మీకు నేను అంటుంది అర్థం అవుతుంది. నీ సహోదరుడు బ్రతుకును. మరి ప్రభు అంత్య దినం పునరుద్ధ. మార్తా ప్లీజ్, నేను చెప్పేది మాత్రం నువ్వు చేయాల్సింది ఏంటంటే, హౌ ఐ లుక్ ఎట్ థింగ్స్, నేను విషయాలు ఎలా చూస్తానో అలా నువ్వు చుట్టమే విశ్వాసం అనగా. నేను జీవితంలో ఏం పలికానో, నువ్వు ఆ పరిస్థితుల్లో లాస్ట్లో కోల్పోయిన దానిలో ఉంటే, కుంగిపోయి నేను వచ్చి నీకేం చూపించానో అలా నేను చూస్తున్నాను. ఇంకా మీకు ఇంకోటి చెప్తా. దేవుడు విధానం ఎట్టుంటుందంటే, ఇది నాకు అర్థమైంది, మీకు క్యారీ చేయాల. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దేవుడు కూర్చున్నాడు, లేచాడు. ఎలా లేస్తాడు చెప్పండి? మీరేమనుకున్నారంటే దేవుడు పాపం కూర్చొని లేచేటప్పుడు మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి అనుకున్నారు. అరే దేవుడు పవర్, శక్తి ఎంత అపరిమితము. టెస్ట్ చేసి చూసావా ఎప్పుడైనా? యెషయాలో అంటాడు, తన పుడి స్థితితోటి భూమి నీళ్ళని చేదిన వాడేవాడు. అంటే ఎంటైర్ భూమిలో ఉన్న నీళ్ళు మొత్తం ఎట్టంటే ఉంటాయి. ఓకే, తన జానతో కొలిచిన వాడేవాడు. ఓకే, హలో, దేవుని శక్తి, ఆయన దేవుడు అనేవాడు కుర్చీలోంచి లేస్తే భూమి ఉండదు. అర్థమవుతుందా? రాకడైపోద్ది. సో అందుకు లేవడం. మీకు అర్థమవుతుంది? సో యేసు ప్రభువు వచ్చి లాజరు చచ్చిపోతే ఏం చెప్తున్నాడంటే, చూడు మార్తా, శిష్యులారా, దేవుడు అది అలా చూడలే. నీ పరిస్థితి ఒకలా, దేవుడు అది ఆయన అలా చూడలే. హీ సీస్ ఇట్ డిఫరెంట్లీ. మనకి రోగం, కానీ దేవుడు ఎట్లా చూస్తాడు? హలో, నీ పరిస్థితిలో దేవుడు ఎట్లా చూస్తున్నాడో యూనో. దాన్ని ఎక్కడ లేమో, ఎక్కడ మరణమో, ఎక్కడ పాపమో మన తత్వంలాగా దేవుడు చూడ్డు. దేవుడు తత్వం, దేవుని వైఖరి, దేవుని విధానం ఎట్లుంటుందంటే, ఆయన తన శక్తి, తన ప్రభావం, తన మహిమ, తన ఎబిలిటీ, సామర్థ్యం, స్ట్రెంత్,
అలాగనే దేవుడు ఆలోచనలు ఉంటాయి, దేవుడు చూపు ఉంటుంది. హలో, అర్థం ఉంది కదా? కాబట్టి దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడు? మార్త మరియు వీళ్ళందరికేమో చనిపోయాను, కానీ యేసు ప్రభు వచ్చి, మార్త నీ సహోదరుడు మరలా బ్రతుకును. ప్రభు ఒక్క మళ్ళీ చెప్పు. నీ లోపల లాజర్ లేడు, నా లోపల లాజర్ నీతో ఉన్నాడు. ప్రభు అదట, దట్స్ ద డిఫరెన్స్. లాజర్ ఇంకా అక్కడే ఉన్నాడు, కానీ మన ఇద్దరు హృదయాల్లో నా దగ్గర బ్రతుకున్నాడు, నీ దగ్గర చచ్చున్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్, ద వే ఐ లుక్ ఎట్ థింగ్స్. సో దేవుడు మీరు ఇప్పుడు వెళ్తున్న సిచ్యువేషన్లో మిమ్మల్ని ఎట్లా చూసుంటాడు మీరు చెప్పండి. అమ్మ, నువ్వు పడుతున్న పరిస్థితి తప్ప మిగతా చూస్తున్నాడు. దానిలో విడుదల, దానిలో విమోచన ఆయన ఇంకొకటి చూస్తున్నాడు, నువ్వు ఇంకొకటి చూస్తున్నావు. నువ్వు నిన్ను చూస్తున్నావు, ఆయన కొత్తదేదో చూస్తున్నాడు. అదే సిచ్యువేషన్లో అందుకని మనకు కష్టాలు వస్తాయి, అందుకని మనకు ఛాలెంజెస్ వస్తాయి, సెట్ బ్యాక్స్ వస్తాయి, ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి. ఓకే, ఈ పరిస్థితి రాకపోతే అది ఎలా వస్తుంది? హలో, దేవుడి మహిమ ఎక్కడి నుంచి కనపడుతుంది? కాబట్టి గాడ్స్ ఈజ్ ఇట్ డిఫరెంట్లీ. యేసు ప్రభు దాన్ని భిన్నంగా చూస్తాడు. ఇప్పుడు నేనున్నా అప్పుల్లో కూరికి, ఒక్క నిమిషం ఉండు, దేవుడు అట్ట చూడు నన్ను, దేవుడు నిన్ను అలా చూడడు. మళ్ళీ చెప్తా, దేవుడు నిన్ను అలా చూడను, నువ్వు చూస్తున్నావు నిన్ను అలా. నువ్వు ప్యారలైజ్ అయిపోయింది, నిన్ను నువ్వు అలా చూడటంలో, నువ్వు దానిలో పెట్టుకొని నమ్మేసి ఇరుక్కుపోయి. కానీ దేవుడు బయట ఉండి, ఎదుగో, సీ ద ప్రామిస్. అమ్మో వీడికి ఎక్కువ అప్పు ఉందే, మన వాగ్దానం లీలేమే అని చెప్పి అట్లాగే పేపర్ జేబులు పెట్టుకుని వెళ్ళిపోలా. హలో, అర్థమవుతుంది కదా? సో దేవుడు, నువ్వు ఆ పరిస్థితుల్లో ఉంటే, ఆ పరిస్థితి దేవుడికి వేరు, కంప్లీట్గా భిన్నం. దేవుడు దాన్ని చూసే విధానమే తన సామర్థ్యంలోంచి, తన ఆలోచనలోంచి పుట్టిద్ది. అందుకే యెషయాలో అన్నాడు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటి కాదు, నా తలంపులు మీ తలంపులు అవి ఆకాశం ఎంత ఎత్తుందో అంత ఉన్నతమైనవి. ఓకే, సో యేసుప్రభు ఈ సిచ్యువేషన్లో అందరు చచ్చిపోతే అక్కడ చావును చూడనోడు ఎవడైనా ఉన్నాడంటే ఎవరు? అసలు ఎవరికైనా ఏమైనా నాలెడ్జ్ ఉందా డెత్ని హౌ టు? హాయ్, ఎంతమంది మీలో దేవుడు మరి ఇంతంత పెద్ద ఛాలెంజ్లు ఇస్తాడు, మరణం దాటేది నేను చూడాలనుకుంటాడు ఏంటి అసలు? అదే నీలో ఉన్న దైవత్వం, దట్ ఈజ్ ఫెయిత్. మరి అందరు చచ్చిపోవడానికి నమ్ముతారు, మరి నువ్వేంటి తేడా? యాజ్ ఎ క్రిస్టియన్ ఏంది నువ్వు తేడా? అదే యేసుక్రీస్తు చెప్పాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచుడు, అన్నకి చనిపోయాడు, మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చనిపోయిన నువ్వు బ్రతుకును. సో మార్త మరియకు ఒక బొమ్మ రావాలి. మరణం అనేది మా ల్యాబ్ ఎక్సర్సైజ్, ఇట్స్ ఎన్ ఎక్సర్సైజ్, ఇట్ కమ్స్ అండ్ గోస్, బట్ వీ లివ్ ఫర్ ఎవర్. అది తెలుసుకోవాలి. మీ పరిస్థితులు ఏంటంటే, అవి నన్ను తొక్కలేవు, అనచలేవు, ఆపలేవు, కుంగదీయలేవు. అవి వచ్చింది ఎందుకంటే నేను ఇంకోటి అవటానికి. సో చూసాడు, అమ్మ ఒక్క నిమిషం ఉండి, మార్త ఒక్క నిమిషం. రేపు మార్త ఏంటి చెప్పండి? ఆన్ మండే వాట్ ఈజ్ మార్త? సేమ్ వితౌట్ లాజర్. ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, నెక్స్ట్ ఫర్ 10 years సేమ్ లైఫ్, అదే జీవితం. బట్ యేసు ప్రభు లోపలికి వచ్చాడు అనుకుందాం. మార్త మండే లాజరు, ట్యూస్డే లాజరు, 10 ఏళ్లకు నేను అంటుంది మీకు అర్థం. మార్త జీవితంలో అది లేదు. యేసు ప్రభు మార్త జీవితాన్ని అలా చూశాడు. మీ జీవితంలో మంచి దేవుడు అలా చూస్తున్నాడు. నీ జీవితంలో దేవుడు అలా తెస్తాడు. నో వన్ కెన్ బ్రింగ్ ఫ్యూచర్ ఎక్సెప్ట్ గాడ్. కాబట్టి మనం కుంగిపోయిన పాపంలో ఉన్న నీచమైన చచ్చిన నువ్వే, కానీ దేవుడు నీ భవిష్యత్తుని నీకు చూసి నీకు ఇస్తున్నాడు. రేపు నువ్వు ఇది కాదు. మనం అందరం దేవుడిని ఎలా చూస్తామంటే, మొత్తం అయిపోయింది లాస్ట్. దేవుడు అసలు నిన్ను అట్ట చూస్తాడా? హలో, మీకు పిల్లోడు ఉన్నాడు, ఇంకా నేను ఏం చేస్తాను ఫ్లెష్లోకి వచ్చి చెప్తాను. మీ పిల్లోడు ఉన్నాడు, నేను 10 రూపాయలు పోగొట్టా అని ఎడుతాడు. అయ్యో నాకున్న ఆస్తి మొత్తం బాగొట్టావు అన్నాడా? అరే ఆ 10 కాదు 100 వస్తుంది.
నువ్వు డాడీ కాదు, నువ్వు 10 అడుగుతావు, 10 పోయి. ఏం చెప్తున్నావు? మన జీవితంలో సిచ్యువేషన్స్కి దేవుడికి ఏంటి సంబంధం? దేవుణ్ణి ఎందుకు అంత ముడి పెట్టాము? అసలు చేతగానోడు, చెయ్యలేనోడుగా. అర్థమవుతుందా? సో దేవుడు విధానమే. ఇదే పరిస్థితుల్లో దేవుడు మాత్రం నన్ను వేరే విధంగా చూస్తున్నాడు. నేను నా వర్షన్ ఏంటంటే పోగొట్టుకోవటం, దేవుడు వర్షన్ ఏంటంటే ఇంక సంపాదించి పెట్టడం. దేవుడు వర్షన్ ఏంటంటే విడుదల, విమోచన. ఓకే, నా జీవితాన్ని ఈ సిచ్యువేషన్, ఈ ఇన్స్టెన్స్లో, ఈ సందర్భంలో ఇలా చూస్తాడు అనమాట. అప్పు 10 లక్షలా? ఓకే అంటే చిన్నపిల్లడికి కూడా చెప్పాలి కదా. డోంట్ వరీ, నేను నీ జీవితానికి 10 లక్షల అప్పుతో నన్ను నేర్చేసుకొని ఉద్ధరించేసి పరలోకం వచ్చేయమని కాదు. ఇంత ఎలిమెంటరీకి తీసుకొని వస్తారు దేవుడిని అసలు. ఇక లాజరు మృతి పొందాను, ఈయనొచ్చి మార్తా నీకోటి చెప్తున్నా, మీ జీవితాలు నేను ఎట చూస్తాను తెలుసా? లాజరు ఉంటాను చూస్తున్నా, లాజరు బతికుంటాను చూస్తున్నా. అప్పుడు వచ్చి అన్నాడు, మార్తా నువ్వు నమ్మిన ఎడల, ఆల్రెడీ లాజరు బతికున్నాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. మీ పరిస్థితుల్లో ఎందుకని మహిమ, దేవుని శక్తి, ప్రభావం కనపడలేదంటే గాడ్ ఈజ్ రెడీ టు డూ. కానీ ఆయన చూసే విధానంలో, ఆయన ఆలోచించే విధానంలో మనం ఆలోచించట్లేదు కాబట్టి విల్ హ్యావ్ ఫియర్స్, మనకు భయాలు ఉంటాయి. తనలాగా మనం లేం. మనం చింతించుకోవటమే, అదే మన బ్రాటప్, అదే మన బ్రెయిన్ వాష్, ఇంక అందులో పోవటమే. ఓకే, సో దేవుడు ఎట్లా చూస్తా, ఇప్పుడు మరియ హృదయంలో వాళ్ళ హృదయం లేస్తాడు. మార్తా నా ప్రాబ్లం ఏంటంటే ప్రజలందరితోటి నేను చేయాల్సింది చేస్తా, అల్టిమేట్గా చేస్తా, కానీ నా ప్రాబ్లం ఆ బొమ్మను కలిగి ఉండాలి. అంతవరకే. ఆ పిక్చర్ నీలో రాకుండా ఎలా? నేను ఎటూ లేపుతా, మళ్ళీ లాజరు చచ్చిపోతాడు, అంతే తప్ప తేడా ఏముండదు. కానీ నువ్వు ఏది పొందుకోబోతున్నావో ముందు దేవుడు నీకు బొమ్మ ఇవ్వాలి. అది దేవుడికి నీతో ఉన్న ప్రాబ్లం. నువ్వేమో ఇదే చెప్తుంటావు. నో, అది సాతాన్ నీకు వేసిన పిక్చర్. లెట్ మీ పెయింట్ న్యూ పిక్చర్. నువ్వు ఇది, అరే నువ్వు ఎటూ పొందుకుంటావు బొమ్మ. కాబట్టి మీకు ఏదైనా రాబోతుంది అని అంటే ఫస్ట్ మీకు దాని గురించిన ఫిగర్ వచ్చి ఉండాలి. అర్థమవుతుందా? అది రాకుండా దేవుడు మీకు విశ్వాసం ఇవ్వలేడు. మార్తా నీ సహోదరుడు లేచును, నమ్ముచున్నావు? ప్రభా నమ్ముచున్నాను. ఓకే, నీకు వచ్చింది, నవ్ ఐ కెన్ డూ. మీకు అర్థమవుతుందా? కాబట్టి విశ్వాసం అంటే ఏంటంటే ఆయన ఇయ్యబోయేదానికి ముందు వచ్చే బొమ్మ. హలో, సర్వనాశనమా మన జీవితం? ఓకే, ఆయన ఇవ్వబోయేదానికి నాకు ముందు నేను పెట్టుకోవాల్సిన బొమ్మ. దిస్ ఈజ్ ద వే గాడ్ థింగ్స్ సీస్. దేవుడు ఇలా చూస్తాడు, ఇలా ఆలోచిస్తాడు, ఇలా తన తత్వం, ఇలా తన వైఖరి. అబ్బా దేవుడా, నీలో నుంచి చూస్తే మాత్రం ఆ సమస్య చిన్నదే, కానీ నాలో నుంచి చూసినప్పుడు అది సమస్య. మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటా. కంటిన్యూ చేయడానికి టైం లేదు, లేచి నుంచుందాం. ఓకే, సో మీ స్పిరిచువల్ లైఫ్లో ఓకే మనల్ని అలా ఆపుతాడు సాతాన్. నేను అది చేసా, ఇది చేసా, కండెమ్నేషన్, పాపం, ఇట్టున్న దేవుడు నిన్ను క్రీస్తులో నీతిమంతుడిగా చూస్తాను. యేసు ప్రభు నీ లైఫ్లోకి వచ్చి ఆఫర్ చేస్తుంది ఏంటంటే ఏ రైచియస్ లైఫ్, ఏ హోలీ లైఫ్, ఓకే, ఏ డివైన్ లైఫ్. అలా చూడు, నేను నిన్ను అలా చూస్తున్నా అంటున్నాడు దేవుడు. నేను ఇట్లా చూసి కంప్లీట్ తప్పు. నువ్వు అలా చూసి ఎన్నటికీ నీతిమంతుడివి కాలేవు. దేవుడు ఆ పరిస్థితి, ఇప్పుడు నువ్వు ఫేస్ చేస్తున్న పరిస్థితిలో నిన్ను ఆ వ్యక్తి నుంచి, ఆ సమస్య నుంచి, ఆ ఇరుకు నుంచి, ఆ ఇబ్బంది నుంచి విడిపించి ఎప్పుడో అయిపోయింది. హోల్డ్ దట్ మెంటల్ పిక్చర్ ఫస్ట్. ఆ బొమ్మ సరిగ్గా ఉండనివ్వు.
నువ్వు విడుదలలోకి వచ్చావు. అది ఆయన చేస్తాడు ఇఫ్ యూ హోల్డ్ ఇట్. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని. తండ్రి, నువ్వు మా జీవితంలోకి ప్రవేశించావంటే నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ విజన్, నీ దర్శనం మాకు ఇస్తావు. నువ్వు మా జీవితాల గురించి నువ్వు అలాగే ఆలోచిస్తున్నావు. మాకులాగా నువ్వు అసలు ఆలోచించలేవు. నువ్వు ఆత్మ కనుక నీ సామర్థ్యం, నీ శక్తి, నీ బలము, ప్రభావం, నీ చిత్తంలోంచి, నీ ప్రణాళికలో నుంచి ఆలోచిస్తావు. మా జీవితాలు అవ్వాలనుకుంటావు కనుక ఆ స్థాయికి తండ్రి వాళ్ళ స్పిరిట్స్ని నువ్వు పెంచమని, బలపరచమని, ఇన్నర్ మ్యాన్లో స్ట్రెంథెన్ చేయమని, అంతరంగ పురుషుల్లో నీ విశ్వాసం వాళ్ళకి నువ్వు అనుగ్రహించమని, ఆ చూడగలిగిన శక్తి, దాన్ని నమ్మగలిగిన శక్తి, అటు నడవగలిగిన కృప వాళ్ళకి నువ్వు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చున్నాం.